ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాతీయ నూతన విద్యా విధానాన్ని గురించి పరిశీలించుదాము. ఈ జాతీయ నూతన విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టబడినది ఏందనే దాన్ని మనం పరిశీలించుదాం. 1968 సంవత్సరం 1968లో తొలి జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే ఏంటి, దేశం మొత్తానికి విద్యా విధానం అనేది ఒకటి ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలు ఏం చేసింది, మనకి 1968లో తొలి జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తరువాత రెండవ జాతీయ విద్యా విధానాన్ని 1986లో 1986లో రెండవ జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం అనేది జరిగింది. అయితే ఈ రెండవ జాతీయ విద్యా విధానాన్ని 1992 సంవత్సరంలో 1992లో పరిమితంగా కొన్ని సవరణలు అనేవి చేయడం జరిగింది. అంటే సవరణ చేసినప్పటికీ ఏమైంది, 1986 1986లో రూపొందించినటువంటి ఈ జాతీయ విద్యా విధానమే ఇప్పటి వరకు అమలులో ఉండటం జరిగింది. అయితే మరి దాదాపుగా 34 ఇయర్స్ ఈ 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కొనసాగించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 34 ఇయర్స్ కొనసాగినటువంటి ఈ జాతీయ విద్యా విధానంలోని మార్పులను తీసుకురావాలి అని చెప్పేసి ఏం చేసింది, ఇక్కడ మనకి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని ఏం చేసింది, ఇక్కడ మనకి 27 మే 2006న ఏర్పాటు చేయడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకోసం? ఈ 1986 విద్యా విధానంలోని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులను తీసుకురావడం కోసం టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ ఏం చేసింది, మనకి 2006లోనే రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే తరువాత మరలా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, కేంద్ర ప్రభుత్వం మరలా ఏం చేసిందంటే 31 మే 2019న ఏం చేసింది, ఇక్కడ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీని రూపొందించడం అనేది జరిగింది, లేదా కస్తూరి రంగన్ కమిటీని నియమించింది. దేనికోసం? ఈ జాతీయ విద్యా విధానంలోని ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులను తీసుకురావడం కోసమే కస్తూరి రంగన్ కమిటీని ఏం చేసింది, ఇక్కడ 31 మే 2019 31 మే 2019 ఏం చేసింది, ఇక్కడ రూపొందించడం అనేది జరిగింది. అయితే ఈ ఈ ఈ కమిటీ ఏం చేసింది, మనకి 31 మే నాటికి ఏమైంది, తన నివేదికను ఇస్తే ఎప్పుడు అంటే 2017 మేన ఏమవుతుంది, ఇక్కడ ఈ కస్తూరి రంగన్ కమిటీ నియమించడం అనేది జరిగింది. ఎప్పుడు? 2017 జూన్లోని కస్తూరి రంగన్ కమిటీ నియమిస్తే ఆ కమిటీ ఎప్పుడు మనకి 31 మే 2019 నాటికి తన యొక్క రిపోర్టును ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ రిపోర్టును దగ్గర పెట్టుకొని ఎవరికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది? కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి ఎవరు, మనకి నిషన్ రమేష్ పొఖ్రియాల్ నిషాన్ గారికి సమర్పించడం అనేది, నివేదికనివ్వడం అనేది జరిగింది. అయితే ఈ నివేదికలో ఏమిచ్చింది ఏంటనేది కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఎలా ఉందనేది పరిశీలించడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ జాతీయ విద్యా విధానాన్ని మనం ఎప్పుడు రిపోర్ట్ చేయడం అనేది జరిగిందని పరిశీలించినట్టయితే కస్తూరి రంగన్ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి? దాదాపు మనకి 29 మే 2019 రిపోర్ట్ చేస్తే ఈ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు అనే దాన్ని పరిశీలిస్తే ఎవరు, మనకి డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఎవరు మనకి పూర్తి పేరేంటానికి? డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఎవరైనా ఇండియన్ స్పేస్ సైంటిస్ట్, మన భారతదేశం యొక్క స్పేస్ సైంటిస్ట్ అయినటువంటి ఇతను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ మరియు NIITకి ఏం చేస్తుంది, ఇక్కడ
ఓకే ఫ్రెండ్స్, మనకి ఫుల్ నేమ్ ఏంటి? డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఎవరికి ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు? ఎవరైతేనంటే ఇండియన్ స్పేస్ సైంటిస్ట్. ఎవరు మనకి? ఇండియన్ స్పేస్ సైంటిస్ట్, ప్రజెంట్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ మరియు NIITకి ఛాన్సలర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ కమిటీలో మెంబర్స్ ఎవరని చెప్పేసి పరిశీలించినట్లయితే ఇందులో మెంబర్స్ వచ్చేసి డాక్టర్ వసుధా కామత్, ఎవరైనా ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ SNDT యూనివర్సిటీ ముంబై. తర్వాత సెకండ్ వన్ ఎవరు మనకి సభ్యులుగా ఉన్నటువంటి వారు ఎవరంటే ప్రొఫెసర్ ఎవరు మనకి మంజుల్ భార్గవ, ఎవరైనా ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఇతను ఎక్కడ మనకి యుఎస్ కింద ఉన్నాడు. అయితే మరి ఈ విద్యా విధానంలోని సమూలమైనటువంటి మార్పులను తీసుకురావడం కోసం ఏం చేసింది? ఇక్కడ మనకి ఈ కమిటీని నియమిస్తే ఆ కమిటీ 2019 మే 29 కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంకా నెక్స్ట్ చూడండి, ఫౌండేషనల్ పిల్లర్స్ ఏమున్నాయి ఎడ్యుకేషన్కి ఫౌండేషనల్ పిల్లర్స్ ఏమున్నాయంటే యాక్సెస్, ఈక్వాలిటీ, తర్వాత ఈక్విటీ, ఎఫర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఈ 5 అంశాలను మెయిన్ పిల్లర్గా చేసుకొని విద్యా విధానంలో మార్పులను తీసుకురావడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇచ్చినటువంటి ఈ కస్తూరి రంగన్ కమిటీని ఆధారం చేసుకొని దాదాపుగా మనకి 27 అంశాలలో మార్పులను తీసుకురావడం అనేది జరిగింది. తీసుకువచ్చి ఈ నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఈ కస్తూరి రంగన్ కమిటీని ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మనకి 29 జూలై 2020 నుంచి ఏం చేసింది? ఇక్కడ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మనకి దాదాపుగా 27 అంశాలను 27 అంశాలలో మార్పులు తీసుకొచ్చి ఏమని తెచ్చింది చూడండి. ఇక్కడ విద్యార్థులపై భారం తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. విద్యార్థులపై ఏం చేస్తుంది? భారాన్ని తగ్గించే విధంగా దేశం మొత్తం ఒకే విద్యా విధానం అమలులో ఉండే విధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. అదే విధంగా ఇంకా చేస్తున్నాము, విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్ద పీట వేయడం జరిగింది. అదే విధంగా ఇంకేం తీసుకున్నాం మనం? మన భారతదేశ విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా మన దేశం యొక్క విద్యా విధాన ప్రమాణాలు అనేవి ఎలా ఉండాలా? అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా ప్రాథమిక ఉన్నత విద్యా పరంగా 27 అంశాలలో మార్పులను తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ నూతన విద్యా విధానాలను ఏం చేసింది? ఇక్కడ సరళతరంగా మార్చింది. దేనికోసం? విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సును చదువుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నూతన జాతీయ విద్యా విధానాలు ఏం చేశారు? విద్యార్థులు తమకు ఇష్టమైనటువంటి కోర్సును చదువుకునే అవకాశాన్ని కల్పించారు. తర్వాత ప్రస్తుతం భారంగా మారిన పాఠ్య అంశాలను తగ్గించడం జరిగింది. విద్యార్థులకు ఏమైంది? భారంగా మారినటువంటి ఈ పాఠ్య అంశాలను ఏం చేసింది? తగ్గించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులలో అంతర్గతంగా విద్యార్థులలో ఇంటర్నల్గా దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కూడా ఈ జాతీయ విద్యా విధానం ద్వారానే కల్పించబడతాయి. అదేవిధంగా పాఠశాల విద్య పూర్తి చేసుకునే బయటికి వెళ్ళే నాటికే కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యాన్నైనా విద్యార్థి సాధించేలా ఈ నూతన విద్యా విధానంలో మార్పులను తీసుకురావడం అనేది జరిగింది. అంటే పాఠశాల విద్య పూర్తయ్యే నాటికే విద్యార్థి ఏమవుతున్నాడు? ఏదైనా ఒక వృత్తిలో నైపుణ్యాన్ని సాధించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు
ఈ నూతన ఇప్పుడు ప్రజెంట్గా ఏం చూద్దామంటే ఈ నూతన జాతీయ విద్యా విధానంలోని ముఖ్య అంశాలను పరిశీలించుదాం. వాటిలో మనకి ఏంటి ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ప్రస్తుత విద్యా విధానంలో ఎంతవరకు ఉంది, మనకి 26.3% ఉన్నది. ఈ నూతన విద్యా విధానంలో దీనిని ఏం చేసాము 2035 నాటి 2035 నాటికి ఏమి ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఎంత శాతం పెంచాలని ఆశిస్తాం, లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని 50%కు పెంచాలని చెప్పేసి ఈ నూతన విద్యా విధానంలో లక్ష్యంగా భావించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ 50% ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ద్వారా కొత్తగా మనకి ఏమవుతుంది, 50% పెరిగితే కొత్తగా ఉన్నత విద్యా సంస్థలలో దేంట్లో అండి ఉన్నత విద్యా సంస్థలలో మనకి ఏమొస్తాయి 3 కోట్ల కొత్త సీట్లు అనేవి లభించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంకా మనకి ఈ అన్ని కోర్సులలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అన్ని కోర్సులలో హోలిస్టిక్ మరియు ఏంటి ఇక్కడ మల్టీ డిసిప్లినరీ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వన్ మనకి ఇంకా కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే చూడండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మానవ వనరుల అభివృద్ధి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ బ్రాంచ్ని ఇక మీదట ఈ నూతన విద్యా విధానంలో ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం కేంద్ర విద్యాశాఖగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను దేంట్లో చదువుకోవచ్చు, మనం మాతృభాషలోనే. మనకి 5th క్లాస్ వరకు ఏం చేస్తున్నాము మాతృభాషలోనే 5th వరకు చదువుకునే విధంగా ఈ విధానాలను రూపొందించడం జరిగింది. అదేవిధంగా 3rd క్లాస్ 5th క్లాస్ మరి 8th క్లాస్ వీటిలలో ఏం చేస్తున్నాము 3వ తరగతి 5వ తరగతి 8వ తరగతుల్లోనే ఏం నిర్వహించాలా, స్కూల్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తూ ఉంటాము. అంటే స్కూల్ లెవెల్లోనే పరీక్షలు ఉంటాయి. వీటికి గాను ఏం చేస్తున్నారు, నిర్దేశిత బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి గాను ఏం చేస్తున్నాము, నిర్దేశితమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ కొత్తగా వచ్చింది ఏంటంటే మనకి 6th క్లాస్ నుంచే ఏం చేస్తున్నారు, కోడింగ్ విద్యా విధానాన్ని కోడింగ్ డికోడింగ్ అంటాం కదా. మన హైయర్ క్లాసులో వెళ్ళి కాంపిటేటివ్కి వెళ్ళేటప్పుడు కోచింగ్ తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నాము, కోడింగ్ డికోడింగ్ నేర్చుకుంటాం కదా. ఆ కోడింగ్ డికోడింగ్ విద్యా విధానాన్ని ఎప్పటి నుంచి 6th క్లాసులో నుంచి నేర్పించాలని చెప్పేసి ఈ విద్యా విధానంలో భావిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ 6th క్లాస్ నుంచే ఇంకేం తీసుకొచ్చినాము కొత్తగా, వృత్తి విద్యా విధానాలను తీసుకున్నాము. వృత్తి విద్యా విధానాలను అంటే వొకేషనల్ కోర్సెస్ను కూడా దీనిలో ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కొత్తగా 9th క్లాస్ నుంచి సెమిస్టార్ విధానాన్ని తీసుకొచ్చినాము. సెమిస్టర్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేది ఈ విద్యా విధానంలో భావిస్తూ ఉన్నాం. నెక్స్ట్ కస్తూర్బా గాంధీ బాలిక విశ్వవిద్యాలయాలను ఏం చేస్తే ఇప్పుడు మనం దాన్ని 12th క్లాస్ వరకు పెంచడం జరిగింది. తీసుకున్నారు 12th క్లాస్ వరకు దాన్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, ఈ 12th క్లాస్ అంటే 12వ తరగతి అంటే అప్పటికి విద్యార్థి యొక్క వయసు ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అవుతుంది. 18 ఇయర్స్ వరకు కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ విద్యా హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, మనం వాటిని పరిశీలించుదాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకేం చేద్దాము, అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ NSF ఉన్నట్లుగానే మన దేశంలో కూడా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తాం, ఇక్కడ మన కొత్త వాటిని కనుగొనడానికి ప్లస్ విద్యార్థులలో శాస్త్ర సామాజిక రంగాలలోని నైపుణ్యాలను పెంపొందించే విధంగా రీసెర్చ్ వైపు వారిని ప్రయాణించే విధంగా ప్రోత్సహించే విధంగా ఏంటి ఇక్కడ
ఎన్ఆర్ఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఎన్ఆర్ఎఫ్ ద్వారానే ఏం చేయవచ్చు, మనకి రీసెర్చ్ పరిశోధన చేయవచ్చు, మరియు ఇన్నోవేషన్ నవ్య ఆవిష్కరణ చేయవచ్చు. అదేవిధంగా ఆ చేసినటువంటి వాటిపైన ఏం తీసుకురావచ్చు, పేటెంట్ రైట్స్ ను కూడా దేని ద్వారా తీసుకోవచ్చు, మనకు ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారానే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నూతన విద్యా విధానానికి ఫండ్స్ అలోకేషన్ నిధుల కేటాయింపు అనేది ఎలా ఉండాలని చెప్పేసి, మరి దీన్ని సాధించాలంటే ఏమన్నా మనకి విద్యారంగానికి మన దేశంలోని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తిలోని దాదాపు ఎంత శాతం నిధులు కేటాయించవలసి వస్తుంది, 6% మనకి ఫండ్స్ ని అలోకేషన్ చేసినట్లయితేనే ఈ అనుకున్నటువంటి ఈ 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని సాధించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కానీ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీడిపిలో ఎంత శాతం కేటాయిస్తున్నాయి, 4.4% మాత్రమే ఫండ్స్ ని కేటాయిస్తూ ఉన్నాయి. ఈ ఫండ్స్ ఏం చేయాలి, మనకి ఈ 4.4% నుంచి ఎంత 6% కేటాయించినప్పుడు మాత్రమే ఏం చేయొచ్చు, వీటిని సాధించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఫండ్స్ అన్నిటిని కేటాయించడం ద్వారా ఏం చేయొచ్చు, మనం మన భారతదేశ విద్యా విధానాన్ని అంతర్జాతీయకరణ చేయవచ్చు. ఎలా చూడండి, విద్యారంగాన్ని అంతర్జాతీయకరణ చేయాలి అంటే భారతదేశంలోని విదేశీ విద్యా సంస్థలు ఇక్కడే, మన దేశంలో ఉన్నటువంటి విదేశీ విద్యా సంస్థలు ఇక్కడనే ప్రాంగణ నియామకాలను క్యాంపస్ ఇంటర్వ్యూస్ ని ఇక్కడనే ప్రారంభించి భారతీయులకే మాత్రం విద్యా అవకాశాలను కల్పించడం, భారత్కు విదేశీ విద్యార్థులను వచ్చి చదువుకునేలా ఈ నూతన విద్యా విధానాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏం తీసుకున్నాము, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECCE ద్వారా ఏం చేస్తుంది, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2019 ని ఏం చేసి ఏ ఏజ్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు, దీన్ని 3 to 18 ఇయర్స్ వరకు ఈ నూతన విద్యా విధానంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని ఏం చేశారు, ఇక్కడ పెంచడం అనేది జరిగింది. ఇంతకుముందు మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 14 ఇయర్స్ వరకు ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని 4 ఇయర్స్ పెంచడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ నూతన విద్యా విధానంలో ప్రధానంగా వచ్చినటువంటి మార్పులు ఏంటంటే 5+3+3+4 దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో పరిశీలించుద్దాం ఫ్రెండ్స్. అయితే అంతకు పూర్వం ఎలా ఉంది, మనకి 10+2+3 ఈ విద్యా విధానాన్ని 1986 విద్యా విధానంలో దీన్ని అమలు చేస్తే ఇప్పుడు 2020 విద్యా విధానంలో ఏం తీసుకొచ్చారు, 10+2+3కి బదులుగా ఏమొచ్చింది, 5+3+3+4 ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎలా చేస్తాము, ఇక్కడ మనకు చూసినట్టయితే దీన్ని 4 స్టేజెస్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. కరిక్యులర్ ఫ్రమ్ ఫ్రేమ్వర్క్ అండ్ పెడగాజికల్ స్ట్రక్చర్ బేస్డ్, దీని ఈ బేస్డ్ ఆధారంగా ఏం చేస్తున్నాం మనం, ఈ 5+3+3+4 పాలసీని ఈ విధంగా చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి, ఫౌండేషనల్ స్టేజ్. ఫస్ట్ వన్ ఏంటది, ఫౌండేషనల్ స్టేజ్. ఇది ఎంతవరకు ఉంటుందని ఏజ్, ఏజ్ మనకి 3 to 8 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఏమన్నది, ఫౌండేషనల్ స్టేజ్ అంటాము. ఈ ఫౌండేషనల్ స్టేజ్ అనేది ఏ ఏజ్ వరకు ఉంటుంది, 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వరకు ఉంటుంది. అయితే దీనికి ఇచ్చేటటువంటి దీని ఏమన్నాము, ప్రీ ప్రైమరీ ప్లస్ అంటాం దీన్ని. కాబట్టి దీనికి ఇచ్చినటువంటి మొదటి గ్రేడ్ ఏంటంటే 1 to 2, 1 నుంచి 2 వరకు గ్రేడ్ ఇస్తాం. ఏది, ఈ ఏజ్ లో చదువుకున్నటువంటి వారు. ఎంత ఉంటుంది ఈ ఏజ్ మొత్తం మనకు దాదాపుగా 5 ఇయర్స్ ఉంటుందండి. ఈ 5 ఇయర్స్ లో చదివినటువంటి ఎడ్యుకేషన్ కి ఏమన్నాము, ప్రీ ప్రైమరీ ప్లస్ అన్నాం కదా. దీనికి ఏమి ఇచ్చాము, గ్రేడ్ మనకి 1 to 2 ఇచ్చాము జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి వచ్చింది మనకి ప్రీ ప్రిపరేషనరీ స్టేజ్ వచ్చేసి ఎంత తీసుకుందాం ఏజ్, ఇక్కడ 8 to 11 ఇయర్స్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, ఈ ఎడ్యుకేషన్ అనేది
3 years జరుగుతూ ఉంటుంది. 3 years జరగడం వల్ల దీనికి వచ్చేటువంటి గ్రేడ్స్ ఏమొచ్చాయి మనకి 3.5 3 to 5 గ్రేడ్స్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమన్నాము ప్రీ ప్రియారిటీ స్టేజ్లో వచ్చేసి 8 to 11 years అనేది 3 years జరుగుతూ ఉంది. దీని గ్రేడ్స్ వచ్చేసి 3 to 5. నెక్స్ట్ మిడిల్ స్టేజ్ థర్డ్ వన్ ఏంటది మిడిల్ స్టేజ్ వచ్చేసి ఏజ్ వచ్చేసి ఇక్కడ 11 to 14 years. ఇది ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఎడ్యుకేషన్ ఇది 3 years నడుస్తూ ఉంది. దీనికి వచ్చేటువంటి గ్రేడ్స్ వచ్చేసి 6 to 8 గ్రేడ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ లాస్ట్ వన్ వచ్చేసి సెకండరీ స్టేజ్. ఈ ఏజ్ వచ్చేసి ఇక్కడ 14 to 18 years ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఇది మనకి 4 years నడుస్తూ ఉంది. దీనికి వచ్చినటువంటి గ్రేడ్స్ అంతా మనకి 9 to 12 years అనేవి గ్రేడ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాం 5+3+3+4 అన్నాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రీ ప్రైమరీ స్టేజ్ ఎంత ఉంది ఇక్కడ 5 years ఉంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రీ ప్రిపరేషనరీ స్టేజ్ వచ్చేసి ఎంత ఉంది 3 years ఉంటుంది. 3 years ఉన్నది. నెక్స్ట్ మిడిల్ స్టేజ్ ఎంత ఉందండి 3 years ఉంటుంది. ఇదండి 3 years. నెక్స్ట్ సెకండరీ స్టేజ్ ఎన్ని సంవత్సరాలు ఉంది 4 years అంటే ఇక్కడ చూసారు కదా 5+3+3+4 ఏమవుతుంది ఈ 4 స్టేజ్లలో ఏమవుతుంది సెకండ్ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ ను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా నెక్స్ట్ ఏం చూద్దాం మనం ఇక్కడ డిగ్రీ లెవెల్. ఓకే స్కూలింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వన్ వేసేసి డిగ్రీ లెవెల్ ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వరకు ఏం చేసాము స్కూల్ ఎడ్యుకేషన్ చూసాము. నెక్స్ట్ డిగ్రీ లేదా యూజీ కోర్సెస్ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయో ఈ నూతన విద్యా విధానంలో పరిశీలించుదాం. మనకి యూజీ కోర్సెస్ ఆర్ డిగ్రీ కోర్సెస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. యూజీ కోర్సులో ఎలా ఉంటాయి మనకి బహుళ ప్రవేశాలు మరియు నిష్క్రమణ. బహుళ ప్రవేశాలు వెళ్ళొచ్చు మరియు నిష్క్రమించవచ్చు. అంటే ఏంటి ఇక్కడ ఈ 4 years డిగ్రీ విద్యార్థి ఏం చేయొచ్చు ఇక్కడ బహుళ కోర్సెస్ అంటే ఒక సబ్జెక్ట్తో పాటుగా అడిషనల్ ఇంకో సబ్జెక్ట్ని తీసుకోవచ్చు మరియు ఆ సబ్జెక్ట్ నుంచి బయటికి కూడా రావచ్చు వాని ఇష్టం అనమాట. కాబట్టి ఈ నూతన విద్యా విధానంలో కొత్తగా ఈ 2 పదాలు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ కొత్త విద్యా విధానం ద్వారా ఏడాది తర్వాత అంటే 1 year తర్వాత విద్యార్థి చదువు మానేసినట్లయితే ఏమిస్తారు ఇక్కడ ఒక సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే 2 ఏళ్ల తర్వాత 2 years తర్వాత విద్యార్థి మానేస్తే అతనికి ఏమిస్తాము డిప్లొమా సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే 3 to 4 years తర్వాత డిగ్రీ ఏమొస్తుంది అతనికి డిగ్రీ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 3 years తర్వాత అతను ఉద్యోగం వైపు వెళ్ళాలనుకుంటే అతను ఏం చేస్తాడు ఇక్కడ ఉద్యోగానికి వెళ్ళాలనుకునే వారికి 3 years లోనే ఏం చేస్తారు ఇక్కడ డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. మరి 4 years తర్వాత లేదా 4 years డిగ్రీ చేసినట్లయితే అతనికి ఏమవుతాము రీసెర్చ్ వైపు వెళ్ళే వారికి ఏమొస్తుంది ఇక్కడ 4 years డిగ్రీ ప్రోగ్రామ్ అనేది అమల్లో ఉంటుంది. 4 సంవత్సరాల ఏమవుతుంది కోర్స్ అనేది అమల్లో ఉంటుంది. దేని వైపున పరిశోధన వైపు ఆసక్తి ఉన్నవారు 4 years డిగ్రీ చదివినట్లయితే వారికి ఏమొస్తుంది ఈ 4 years డిగ్రీ చేసిన వారికి పీజీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఇక్కడ 1 year మాత్రమే ఉంటుంది. పీజీ ఎన్ని ఉంటుంది 1 సంవత్సరం మాత్రమే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది. ఆర్ బిఏ కావచ్చు బీకామ్ కావచ్చు బిఎస్సి కావచ్చు ఏదైనా కానీ 4 years డిగ్రీ చేస్తే అతను పీజీ ఏం చేయొచ్చు ఎంఎస్సి ఎంకామ్ తర్వాత ఎంఈ ఏదైనా కానీ 1 year ఉంటుంది. ఈ 4 years డిగ్రీ చేయడం ద్వారా అతను ఏమవుతున్నాడు నేరుగా ఏముంది ఇక్కడ రీసెర్చ్లోకి పిహెచ్డి కోర్సులోకి ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4 years డిగ్రీ పీజీ 1 years వీటన్నిటి కలిపి ఏం చెప్తున్నాం ఇక్కడ మనం ఈ మాస్టర్స్తో కలిపి 5 years ఇంటిగ్రేటెడ్ బ్యాచులర్ డిగ్రీ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఫ్రెండ్స్. స్కూల్ ఎడ్యుకేషన్ యూజీ ఎడ్యుకేషన్ పరిశీలించాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ నూతన విద్యా విధానంలో మార్పులు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ మనం కొంచెం చూద్దామండి. ఓకేనా రైట్. ఓకే ఫ్రెండ్స్ క్లుప్తంగా మనకి ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీని పరిశీలించుకుందాం మనం. చూడండి ఇక్కడ మార్పులు ఏమొచ్చాయి పాత విద్యా విధానం ఎలా ఉంది ఈ కొత్త 2020 జూలై 29న ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఎలా ఉన్నదో పరిశీలించుదాం. స్కూల్ జాయినింగ్ వచ్చేసి పాత
పాత విద్యా విధానంలో ఎన్ని సంవత్సరాలు ఉండేది మనకి 5 years నిండి ఉండాలి. కానీ నూతన విద్యా విధానంలో ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి మనకి ఇక్కడ 3 years నిండి ఉన్నట్టయితే స్కూల్లో జాయిన్ కావచ్చు. అదేవిధంగా నిర్బంధ విద్య, ఈ నిర్బంధ విద్య అనేది ఎప్పుడు మనం వరకు ఉండే పాత విద్యా విధానంలో 6 to 14 years వరకు అమల్లో ఉండేది. ఈ నూతన విద్యా విధానం ద్వారా దీన్ని ఏం చేశారు ఇక్కడ 3 to 18 years కు అమలు చేయడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం చెప్పాం కదా, దాని ప్రకారం ఏమవుతుంది ఇక్కడ 3 to 18 years వరకు ఈ నిర్బంధ విద్య అనేది అమల్లో ఉంటుంది. అదేవిధంగా మీడియం, ఏ మీడియంలో చదువుకోవాలి అనేది పాత విద్యా విధానంలో ఏ నిబంధన లేదు, ఏ మీడియంలో అయినా చదువుకోవచ్చు. కానీ ఈ నూతన విద్యా విధానంలో 5th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఏం చేయమన్నారు ఇక్కడ, ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతం వారి మాతృభాషలోనే 5th క్లాస్ వరకు విద్య అనేది అభ్యసించాలనేటువంటి నియమాన్ని అమలు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వృత్తి విద్య, వొకేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో పాత విద్యా విధానంలో అమలులో ఏమీ లేవు. కానీ ఏమవుతుంది ఇక్కడ ఈ నూతన విద్యా విధానంలో ఏం తీసుకొచ్చారండి, 6వ తరగతి నుంచి వృత్తి విద్యను మరియు ఈ 6వ తరగతి నుంచే ఏం చేశారు, కోడింగ్ ను కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ సెమిస్టార్ విధానం. ఈ పాత విద్యా విధానంలో ఎటువంటి సెమిస్టర్ విద్యా విధానం అనే స్కూలింగ్ లో లేదు. కానీ ఈ కొత్త విద్యా విధానం వచ్చే వరకు ఏమంది 9th క్లాస్ నుంచి సెమిస్టార్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ విద్య. ఇంటర్మీడియట్ విద్య అనేది ఏముంది మనకి పాత విద్యా విధానంలో ఉన్నత విద్యా భాగంలో మాత్రమే ఉండేది, ఉన్నత విద్యలో ఇంటర్మీడియట్ విద్య ఉండేది. కానీ ఈ నూతన విద్యా విధానంలో ప్రస్తుతం పాఠశాల విద్యలో భాగంగానే ఈ ఇంటర్ విద్య అనేది అభ్యసించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.